హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జైరామ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండి. మేమైతే మా ఊరికి దగ్గరలో అండి, చాలా దగ్గరలో ఈ బీచ్ ఎక్కడ ఏంటి ఎలా అనేది మొత్తం మీకు చెప్తాను. చాలా అంటే జస్ట్ ఒక 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అనమాట. ఇంత మంచి బ్యూటిఫుల్ సముద్రం మా ఊరి దగ్గర ఉండడం మేము చాలా లక్కీ అనే చెప్పొచ్చు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మేము ఒక 3 o'clock అలా స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మొత్తం నీకు వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్ చాలా బాగుంటుందండి. బీచ్ అసలుకి చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇంకా సముద్రం మధ్యలో నుంచి పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి కదా, వాటిల్లో వాళ్ళు లైవ్ ఫిష్ కూడా పట్టుకొని వచ్చారు బయటికి. వాటిని అక్కడ ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నారండి. అది మొత్తం కూడా మీకు లైవ్లో నేను చూపిస్తాను. చాలా సర్ప్రైజ్గా అనిపించింది నాకు అవన్నీ చూస్తుంటే. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మేము ఒంగోలు దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. అంటే ఒంగోలు పక్కనే ఉంటుంది బీచ్. మాది ఒంగోలు పక్కన రుద్రవరం అనమాట, మా అత్తయ్య వాళ్ళ ఊరు. మేము ఒంగోలు, మా ఆడపడిచి వాళ్ళు ఒంగోలులో ఉంటారు. అక్కడి నుంచి మేము బైక్స్ అయితే చలి పుడుతుంది మళ్ళీ రిటర్న్లో అని చెప్పి మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట, చక్కగా అందరం కూర్చొని. సో చూసారు కదా, ఇక్కడికైతే వచ్చాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో రీచ్ అయిపోతామండి. దగ్గరగానే ఉంటుంది బాగా ఇది మాకు. ఇది కొత్తపట్నం బీచ్ అంటారండి. ఆ ఊరి పేరు కొత్తపట్నం. సముద్రం మ్యాక్సిమం అటు సైడ్ వాళ్ళకైతే, ఆంధ్ర అంటే ఒంగోలు సైడ్ వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది, అంత ఫేమస్ అనమాట ఇది. సో చూసారు కదా, వచ్చేసామండి. మేము వచ్చేసరికి అంటే అది పండగ హాలిడేస్ కదా, సో అందుకని చాలామంది జనాలు ఉన్నారు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము మార్నింగ్ వచ్చి ఉండాల్సింది, ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా మేము అక్కడ స్టార్ట్ అయిందే 3 o'clockకి, 3-4 అయిపోయిందండి మేము అక్కడ స్టార్ట్ అయ్యే టైంకి. సో అక్కడ ఏంటంటే పోలీసులు ఉంటారండి, బాగా చాలామంది ఉంటారు సెక్యూరిటీ. సో 6 o'clockకి ఆపేస్తారనమాట. అంటే ఇంకా వాటర్లోకి వెళ్ళడానికి లేదు, 6 అయిపోతే ఇంకా బయటికి వెళ్ళిపోమని చెప్తారు. మేము జస్ట్ ఒక 1 అవర్ అలా ఉన్నాం అంతే. ఆ తర్వాత చూశారు కదా, సన్సెట్ కూడా వచ్చేసింది, సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ టైంలో చాలా బాగుంటుందండి. వాటర్ కానీ అలలు ఎక్కువ వస్తుంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. సో మేము ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉన్నాము. 6:30 అలా ఇంకా వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదన్నమాట. చాలామంది ఉన్నారు అక్కడ పోలీసులందరూ. సో వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇంకా అప్పటికి చీకటి అయిపోయింది, మాకు బాగా చలి వచ్చేస్తుంది. ఇంకా మేము కూడా అప్పుడు బయలుదేరామన్నమాట. సో ముందుగా అయితే రాగానే చూశారు కదా, ఫుల్ చాలా పెద్దదండి సముద్రం ఇది. ఎంతమంది ఉన్నా మనకి జనాలు ఉన్నారు, రద్దీగా ఉంది అని అనిపించదనమాట, అంత బాగుంటుంది. అయితే ఉప్పు నీళ్ళు అనమాట. సముద్రంలో ఎక్కడైనా ఉప్పు నీళ్ళే ఉంటాయి కదా, ఏంటి విచిత్రంగా చెప్తున్నావు అక్క అనుకుంటున్నారా? సో బాగా ఫుల్ ఎంజాయ్ చేసామండి. చలిలో కూడా మాకు అస్సలు కనిపించలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. అప్పటికి మేము వెళ్ళినప్పటికే ఈవినింగ్ టైంలో. సో ఏంటంటే ముందుగా వెళ్ళిన ఓడలన్నీ, ఆ షిప్పులన్నీ ఏంటంటే ఫిషెస్ కూడా వెళ్ళినట్టున్నారు, వాళ్ళు వేటకి వెళ్ళారట్టుంది చేపల కోసం. సో అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట ఆ షిప్పులన్నీ. తర్వాత చేపలు కూడా వచ్చాయండి, చాలా చేపలను తీసుకొచ్చి తీసుకొచ్చిన వాటిని వెంటనే వాళ్ళు ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. అవి కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. సో చూశారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. నా కన్నయ్య నాకు డ్యాన్స్ నేర్పిస్తున్నాడండి. గిరగిర స్టెప్ వేయి మమ్మీ నువ్వు కూడా నాతో పాటు అని చెప్పి ఏదో అలా సరదాగా ట్రై చేశాను వాటితో పాటు. సో చూశారు కదా, ఈవినింగ్ అయిపోతూ ఉందన్నమాట. జస్ట్ ఏదో రీల్ కోసం మా ఆయనతోటి నేను చక్కగా ఇలా ఏదో వాకింగ్ చేస్తూ, ఇంకా లాస్ట్లో అండి వెళ్ళిపోయే ముందుగా అనమాట, జస్ట్ ఆ చివరి నుంచి చివరి దాకా కొంచెం దూరం అలా వాకింగ్ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక చోట కూర్చుంటే పోలీసులు ఒప్పుకోవట్లేదు, టైం అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి, అలలు ఎక్కువ వస్తాయి ఈవినింగ్ అయ్యే కొంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏదో సరదాగా ఆ గట్టు మీద మేము ఇలా రీల్ చేసుకుంటుంటే ఆ పోలీసులు అక్కడ అలాగే చూస్తూ ఉన్నారు మా వైపు. అందుకే నాకు నవ్వు ఆగట్లేదు అనమాట. సో అట్లా కొంచెం సేపు సరదాగా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంటుంది చక్కగా ఇలా మనం ఎంత దూరం. ఇప్పుడు ఇంకా తగ్గాయండి వాటర్. యాక్చువల్గా అయితే అక్కడ పడవలు వచ్చి ఆగున్నాయి కదా, అంత దూరం వస్తాయంట వాటరు. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గిందనమాట. సో చూశారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది, చెప్పడానికి మాటలే రావట్లేదండి. మీరు ఎవరైనా అటు సైడ్ ఒంగోలు సైడ్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుందండి కొత్తపట్నం బీచ్ అనేది. ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ టైం మీరు ఊరికి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ ఉండే వాళ్ళైనా కానీ
లేదు ఇంకా హైదరాబాద్, బెంగుళూరు ఎక్కడైనా ఉండేవాళ్ళు కానీ హాలిడేస్‌కి కానీ సమ్మర్‌లో ఇంకా చాలా బావుంటుంది అది. మేము ఇప్పుడు వెళ్ళింది వింటర్ కదా! యాక్చువల్‌గా పండుగ సంక్రాంతి అప్పుడు వెళ్ళాము. అదే కానీ సమ్మర్‌లో ఎళ్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా ఉంటుంది కదా! హాయిగా వేడికి వాటర్‌లో చల్లగా చాలా బావుంటుందనమాట. సో, చూసారు కదండీ! నేను కొంచెం సేపు చైల్డ్‌హుడ్ మెమోరీస్‌లోకి వెళ్ళాననమాట. ఇలా గూడులు కట్టుకుంటాం కదా! మనం అక్కడ కూర్చొని అవి కట్టుకుంటూ నేను ఆడుకుంటున్నాను. అంతలోపు మా అల్లుడొచ్చి వీడియో తీస్తుంటే చక్కగా అలా హార్టేసి నాది మా హస్బెండ్ లెటర్స్ నేమ్ రాస్తున్నాననమాట. నేను అలా రాసేసరికి అలలొచ్చి అది మొత్తం వెళ్ళిపోతూ ఉంది వెనక్కి. అట్లా ఫైనల్‌గా అయితే చేతులు అడ్డపెట్టి అలల్ని ఆపేసి మరీ రాసుకున్నాను నేను జేఎస్ అని చెప్పేసి. అట్లా అన్ని మెమోరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో వెళ్తాం కదండీ ఊరికి. అమాస్‌కి, పుణ్యంకి అన్నట్టుగా. సో, ఏంటంటే మేము ఎప్పుడో 6 మంత్స్‌కి ఇయర్‌లీ ఒక 2 టైమ్స్ వెళ్తాం మాక్సిమం, అంతే ఎక్కువ వెళ్ళమనమాట. సో, ఎళ్ళినప్పుడు మాత్రం ఇలా ఆహ్, అంటే ఎక్కువగా అయితే సంక్రాంతి అప్పుడు మాత్రం ఫుల్ ఫ్యామిలీ అందరం కలిసి ఒకే చోట గ్యాదర్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, వాళ్ళు, మేము అందరం కలిసి ఫుల్‌గా ఒకే చోట గ్యాదర్ అయ్యి, ఇంకప్పుడు మా హస్బెండ్ కూడా అలాంటి ఒక సంక్రాంతికి మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా మాతో పాటు ఎంజాయ్ చేస్తూ ఒక 10 డేస్, 1 వీక్ హాలిడేస్ అయితే పెట్టుకుంటారు ఆఫీస్‌కి కూడా. మిగతా టైంలో మాత్రం ఓ 2 డేస్ కూడా అస్సలకి స్పెండ్ చేయడానికి ఇష్టపడరనమాట. ఎప్పుడూ వర్క్ మీదే బిజీగా ఉంటారు కాబట్టి. సంక్రాంతి అప్పుడు మాత్రం ఇంకా ఫుల్ టైం మాతో కేటాయించుకుంటాడనమాట. ఇంక నేను దొరికిందే ఛాన్స్ అని అప్పుడు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. సో, చూసారు కదా! ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామండి మేము ఇంటికి ఇంకా. లాస్ట్‌లో నేను జస్ట్ ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. చూడొచ్చు మీరు. వాటర్‌లో ఇంకెవరూ లేరు ఎక్కడ ఆ చివరి నుంచి కూడా. ఇగో బోట్లు కూడా అన్నీ బయటికొస్తున్నాయి, చూసారు కదా మీరు. సో, ఈవినింగ్ టైం అయిపోయింది కదండీ! మంచిగా సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు కదా! ఈ టైంలో ఏంటంటే చల్లగాలి ఎక్కువైపోయింది. ప్లస్ ఈవినింగ్ చీకటి పడే కొంది అలలు ఇలా చాలా ఎక్కువగా వస్తుంటాయంట దగ్గరికి. సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. సో, బాగా భయమనిపించింది మాకు గూడా. ఇంకా ఆ టయానికి మేము కూడా వెళ్ళిపోయామండి. సో, చూసారు కదండీ! చాలా బ్యూటిఫుల్ వీడియో. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో అటు సైడ్ వెళ్ళినప్పుడు తప్పకుండా సముద్రానికి వెళ్ళండండి. చాలా బావుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.